ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభు నామం బట్టి మరొకసారి మీ పాదముల చెంతకు వస్తున్నాం. మా తండ్రి, పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి పాడి కీర్తించి గణపరచగల కృప మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. మా తండ్రి, ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మామూలు నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృపనిమ్ము. కృపాస్తాలకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దానియేలు 3వ అధ్యాయము 26వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండం వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు మెషకు అబేద్నెగో యువకులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండి అని పిలువగా, షద్రకు మెషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. ఎక్కడికి వచ్చినారు? అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. చూడండి, మహాదేవుడు, ఆ దేవుడు ఇలాంటి వాడు, మహాదేవుడు, మన రక్షకుడయ్యాడు. దానియేలు 4:2. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగాను. అబ్బా, చూడండి, విగ్రహారాధికుడు, అన్యుడు, సజీవమైన దేవుని ఎరగనటువంటి వాడు, ఆయన తెలియని వాడు, విగ్రహ అతి దేవత భక్తి కలిగినటువంటి వాడు. మనం చూసిన 3వ అధ్యాయంలో ఆయన పెద్ద ప్రతిమ చేసినట్టుగా ఆ ప్రతిమకు సాగిలపడి పూజించమని ఆజ్ఞాపించాడు. అన్ని భాషల వారికి, అన్ని దేశముల వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని రకాల ప్రజలందరికీ ఆ ప్రతిష్టకు పిలిచిన ఈ రాజు ఇప్పుడు దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోల ద్వారా వారి సాక్ష్యము, వారు ప్రభు ఎదుట ఎంత మంచి సాక్ష్యాన్ని వారు కలిగి ఉన్నారు, ఎంత మంచి భక్తి కలిగి ఉన్నారు, ఎంత ప్రార్థన పరులుగా ప్రభును స్తుతించే వారిగా ఉంటున్నారు. ఈ 4 బాలురు, చిన్న యవనస్తులు, రాజవంశముకు చెందినటువంటి ఈ యవనస్తులు ప్రార్థనా పరులు. ఎంత చక్కటి ఆన్సర్ ఇస్తారంటే, రాజగు నెబుకద్నెజరుతో ఏమంటాడు? 3వ అధ్యాయం 16వ వచనం. షద్రకు, మేషకు, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. అబ్బా, ఏమంటారు చెప్పండి? ఒక యవనస్తుడు ఎంతో పెద్ద వయస్సు కలిగిన మరి రాజు ఏమంటారు? రాజును ఆయన పేరు పెట్టి పిలుస్తామా? గౌరవిస్తామని. ఆయన ఏమంటారు? ఆయనకు సంపూర్ణ విధేయత చూపిస్తాం. అవసరమైతే ఆయన మా దగ్గర సాగిల పడతాం. అలాంటి వ్యక్తిని నెబుకద్నెజరు అని సంప్రదిస్తూ ఉన్నాడు. ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఒక్కసారి చూడండి, మనకేదైనా కీడు సంభవిస్తే, నష్టం సంభవిస్తే ఆ ఊరిలో నుంచి బయటికి రావడం చాలా చాలా కష్టతరమైంది. అయితే అలాంటి సమయాన్ని ఇక్కడ వారు ఎదుర్కొంటూ ఉంటే ఆ ప్రభువును ప్రభు దగ్గర ఎట్లా ఉన్నారు? నీవు ఇచ్చిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మాకు ఏమాత్రము
చింత లేదు మాకు. ఎందుకు చెప్పండి? ఎవరైతే ఆ ప్రతిమకు మొక్కరో అలాంటి వారికి అగ్నిగుండములో వేస్తారని ఆజ్ఞాపించాడు దేవుడు. ఈ వార్త దానియేలు ద్వారా షద్రక్ మేషక్ అబేద్నెగోలకు తెలిసింది. తెలిసినప్పటికీ ఎట్లా మాట్లాడుతున్నారు చెప్పండి? ఎట్లా మాట్లాడుతున్నారు? నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. చూడండి, మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మను తప్పించి రక్షించకు సమర్థుడు. ఎలాంటి వాడు? వారు సిద్ధం చేసిన అగ్నిగుండములు వేయడానికి, అగ్నిగుండములకు వెళ్ళడానికి వెనకాల లేని జీవితం. మనకు అగ్ని పరీక్ష లాంటి శ్రమలు వస్తే ఆగిపోతాం. ఈ సంఘం ఆ సంఘం తిరుగుతాం, ఈ ఊరు ఆ ఊరు తిరుగుతాం. అది దైవ లక్ష్యం కాదు. 457 పాట చూసినారు. చూడ పాట కంఠపాఠం చేసుకోండి ఎప్పుడైనా, విన్నారా? అంటాడు, అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు? దృఢమైన స్థిరమైన విశ్వాసాన్ని కలిగినారు ఈ యవనస్తులు. 30 ఏళ్ళ ప్రాయంలో ఉంటారు వాళ్ళు, ఎక్కువ ఉండరు. అలాంటి యవనస్తులు రాజు దగ్గర భయపడకుండా మన దేవుడు ఎలాంటి వాడు అనేది వారు ధైర్యంగా చెప్పగలుగుతున్నారు, సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు కదా. మా దేవుడు రక్షించక సమర్థుడు. ఒకవేళ చదవండి ఆ మాట. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమని. ఒకవేళ రక్షింపకపోయినను నీవు పెట్టిన ప్రతిమకు మేము మొక్కం. ఎలాంటి ఛాలెంజింగ్ లైఫ్ కలిగినాం, ఎలాంటి విశ్వాసం కలిగినాం, అలాంటి సజీవమైన నిజమైన నిత్య జీవం కలిగిన సర్వలోక సృష్టికర్త అయిన మహాదేవుని గురించి వారు యవనస్తులు ఎత్తు సాక్ష్యం ఇస్తున్నారు. చూడండి, అంటే అగ్నిగుండానికి వెళ్ళడానికి కూడా వెనుకాడు భయం లేదు. మనమైతే వరుతుంటాం, చెమటలు వచ్చేస్తాయి కదా. మనకు చెమటలు వస్తాయి. చూడండి, రాజా నీవు పెట్టించిన వాటికి మేము మొక్కం, నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయము, తెలుసుకొనము. మా దేవుడు రక్షించకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా రాజా నీవు పెట్టిన ప్రతిమకు మేము మొక్కం. మన విశ్వాసం ఎలాగుంది? రక్షింపబడ్డా నీవు, పరిశుద్ధముగా తీర్చబడ్డ మేము, మరి ప్రభువును అంగీకరించిన మనం, మారుమనసు పొందిన మనం, యేసు రక్తంతో కడగబడిన పరిశుద్ధులుగా తీర్చిన మనం, మన జీవితం ఎలాగున్నది? ఆత్మీయత ఎలాగున్నది? దిగజారిపోయిన జీవితం, చల్లారిపోయిన జీవితం, ఇంకా ప్రార్థన చేస్తే ఆమెను చెప్పడానికి కూడా నోరు రాని జీవితం అన్నది. ఆమె గట్టిగా, అది కూడా గట్టిగా చెప్పు ఆమె అంటే అది ఏమన్నా అన్నట్టు తినస్తారా తినకుండా వస్తారా? దానియేలు 2వ అధ్యాయం 45 నుంచి చదవండి. చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతిని రాజునకు తెలియజేసి ఉన్నాడు. నిశ్చయము. ఏ దేవుడు? మహాదేవుడు, సర్వలోక సృష్టికర్త, సర్వసృష్టికి ముందుగా ఉన్నవాడు. అంటాడు, నాకు ముందు ఏ దేవుడు నిలబెట్టబడలేదు, నా తర్వాత ఏ దేవుడు కూడా ఉండడు. చూశారా? అర్థమైందా? యెషయా 43:10 చదవండి. తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న సేవకుడును
నాకు సాక్షులు. ఆ నాకు ముందుగా ఏ దేవుడు నిరూపింపబడలేదు, నాకు ముందుగా ఏ దేవుడు నియమింపబడలేదు, నా తరువాత ఏ ఆ దేవుడు తర్వాత ఏ దేవుడు ఉండడు. ఎలాంటి వారు చెప్పండి? ఆయన సర్వలోక సృష్టికర్త. ఆయనకు ముందు ఎవరు లేరు, ఆ తర్వాత కూడా ఉండరు. ఉన్నారా? ఉన్నారన్న సంగతి నాకే తెలియదు అంటాడు దేవుడు. నాకంటే ముందు, దేవుడి కంటే ముందు ఇంకెవరన్నా ఉన్నారా అంటే నాకే తెలియదు అంటాడు. అంటే ఇది దేవునికే తెలియకపోతే మనకు తెలుస్తుందా? తెలియదు. చూసావు, 44:8. మీరు వెరవకుడి, భయపడకుడి. పూర్వకాలము నుండి నేను మీకు ఆ సంగతిని వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గమేదీ లేదు. ఉన్నట్టు నేను ఎరుగను. చూసావా, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గం ఏదీ లేదు. ఉన్నట్టు నేను ఎరగను. ఉన్నట్టు నేను ఎరగను. కనుక అలాంటి దేవుని ఎంత స్తుతించినా ఆరాధించినా మనం తక్కువే. కృపచేత ఆ ప్రియ ప్రభు మనల్ని రక్షించాడు. ఎలాగూ మనకు రక్షకుడు అయ్యాడు చెప్పండి? ఆ ప్రియ ప్రభు సర్వలోక సృష్టికర్త, ఆకాశం మహాకాశములు పట్టదాని గొప్ప దేవుడు, అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు, ఆకాశం సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, అలాంటి మహాదేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు మనలను రక్షించడానికి భూలోకానికి వచ్చాడు. అవునా? పాపులను రక్షించకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మనది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. 1 తిమోతి 1:15. అవునంటారా లేదా? పాపములు తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయను. నేను ఆ పాపములు తీసివేయడానికి ఏమయ్యాడు? ఆయన ప్రత్యక్షమాయను. ఆయన యందు పాపమేమీ లేదు. అవునంటారా? కామ, క్రోధ, మోహ, మద, మత్సరములు ఉన్నవాడు దేవుడా? చెప్పండి మీరు. దేవుడు పరిశుద్ధుడు. అవునా? ఏ పాపం లేనివాడు. జన్మలో పాపం లేదు, క్రియలో పాపం లేదు, తలంపులో, ఊహలో ఎక్కడ చూసిన పాపం లేనివాడుగా మహాదేవుడిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. భూలోకంలో నరావతారిగా వచ్చాడు. 33.5 సంవత్సరాలు లోకంలో జీవించాడు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినాడు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి అద్భుతాలు సృష్టించాడు. వేల మంది జనాంగం వెంటాడింది. అవునంటారా? వారి అక్కలు తీసుకోవడానికి, వారి రోగులు బాగు చేసుకోవడానికి, వారి సమస్య పరిష్కారం చేసుకోవడానికి, వారు ఏ ప్రశ్న ఉన్నప్పటికీ ప్రభు దగ్గరికి వస్తే చాలు, అది సాల్వ్ అయిపోయింది. దుఃఖంతో వచ్చిన వారు సంతోషంతో వెళ్ళిపోయారు కదా. ఎంత గొప్ప ధన్యత. కనుక అలాంటి దేవుణ్ణి ఆరాధించడానికి నిర్లక్ష్యం ఎందుకు? ఆ దేవుడు మనతో కోరుకునేది ఏది? ఆరాధన. అవునా? దేవునికి ఇష్టమైనది ఆరాధన. ఆ ఇష్టమైన ఆరాధన ఆయన దగ్గర అర్పించకపోతే ఏమైనా ప్రయోజనమా? ఎందుకు మీరు పరలోకం వెళ్ళడానికి రక్షింపబడ్డావా? భూలోకంలో మనుషులు పేరు చెప్పుకొని రక్షింపబడ్డారని చెప్పుకోవడానికా? ఏ రకంగా ఉంటున్నాం ఒక్కసారి మనం తెలుసుకుందాం. కనుక కరెంట్ ఎఫ్బీలకు రాసి పత్రిక 7వ అధ్యాయము 25-26 చదవండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఏం చేస్తున్నాడు? సజీవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? మొదటివాడు, గడపటివాడు, జీవించుతున్నవాడు. మృతుడనైతిని కానీ ఇదిగో సజీవుడనై ఉన్నాను. అంటే ప్రాణం పెట్టడానికి, ప్రాణం తీసుకోవడానికి అధికారం కలిగిన వాడు. అవునంటారా లేదా? ప్రాణం ఎందుకు పెట్టాడు చెప్పండి? పాపులు రక్షింపబడాలంటే, పాప క్షమాపణ పొందాలంటే, నిత్య జీవానికి వారసం కావాలంటే, పరలోక రాజ్యం చేరాలి అంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. అది గొర్రెల యొక్క, మేకల యొక్క, పశువుల యొక్క, పక్షుల యొక్క, కోళ్ళ యొక్క రక్తం ద్వారా మానవుని పాపం పరిహారం కాదు కనుక
పాపం లేని మానవుడు లోకంలో జన్మించాలి. పాపం లేని వాడు ఎవరైనా ఉన్నారా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అవునంటారా? మేలు చేసేవాడు ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు. ఆ దేవుడు ఒక్కడే తప్ప ఏ పాపం లేనివాడు. సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు, సర్వ మానవాళిని సృష్టించిన దేవుడు, ఆయన ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయడం ద్వారా నరకానికి వెళ్తారనే సంగతి ఆ ప్రభుకు తెలిసి ఆ ప్రభు ఏం చేసినాడు? ఆ ప్రభు శరీరధారి ఆ రక్షకుడు ఆ భూలోకానికి వచ్చి నీవు నేను చేసిన పాపపు తలంపులు, చూపులు, మాటలు, క్రియలకు బదులుగా ఆ యేసు రక్తముతో మరి తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకుని రక్తం కార్చాడు. ఆ యేసు ప్రభువారు నీవు చేసిన చేతులతో చేసిన పాపాన్ని తీసివేయడానికి ఆయన చేతుల్లో శీలలు కొట్టించుకొని రక్తం కార్చాడు. నీవు కాళ్ళతో చేసిన పాపమును బట్టి ఆయన కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు. నీ హృదయమంతటితో చేసిన పాపమునకు ప్రక్కలో బంధం పొడిపించుకొని రక్తమంతా కార్చాడు. ఎవరి కొరకు? నీ కొరకు. విలువైన, అమూల్యమైన, నిష్కలంకమైన రక్తం, శ్రేష్టమైన అలాంటి రక్తం ద్వారా నీ పాపాలు కడుక్కోవడానికి ఆయన అప్పగించావని తెలుసుకోవాలి. నీ పాపములే ప్రభువును అప్పగించినావని తెలుసుకోవాలి. అయినప్పటికీ నిన్ను ప్రేమించి నీ పాపములు క్షమించి నిత్య జీవనానికి వారసులుగా చేసే దేవుడు ఎందరైతే ఈ స్వార్థ ఉన్నారో ఆ యేసు దేవుడు నిజమైన దేవుడు, సర్వలోక సృష్టికర్త, నా పాపముల కొరకు భూలోకములు జన్మించి నా పాప శిక్ష శిలువలో భరించి నా కొరకు రక్తమంతా కార్చి మరణించి భూస్థాపన చేసి తిరిగి లేచినాడు. నేను నమ్ముతున్నానంటే చాలు నిన్ను రక్షిస్తాడు. కనుక నమ్మిన వారికి మోక్షము, నమ్మని వారికి నరకం అన్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి ఆయన శిష్యులతో అన్నాడు. ఈనాడు మనతో కూడా అంటూ మీరు సర్వలోకానికి వెళ్ళింది, సర్వస్థితికి స్వార్థ ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. కనుక ప్రియులారా, ఎట్లు మన జీవితం ఎలాగుంటుంది? దేవుని ఆత్మతో నింపబడిన వారముగా ఉండాలి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. అది ఆయన యందు పాపమేమీ లేదు. పాపరహితుడైన ఆ ప్రభు మరి మన కొరకు ఎండిన భూమిలో లేతవక్కలు పెరిగి సురూపమైన సొగసైన లేనివాడిగా చేయబడ్డాడు. వ్యాధిగ్రస్తుడుగా, వ్యాధిని అనుభవించేవాడుగా, వ్యసనక్రాంతుడుగా, మనుషులు చూడగలని వాడిగా చేయబడ్డాడు. నీ కొరకు, నీ కొరకు. అయితే అలాంటి ప్రభు నిన్ను రక్షించడానికి, నీ పాపములు క్షమించడానికి, నిత్య జీవానికి వారసుగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటే ఆ ప్రభువును నిర్లక్ష్యం చేస్తున్నావు, అవిధేయత ఉంటున్నాము, సకాలం సమకూడి రాలేని పరిస్థితులు కొనసాగుతున్నాం. దేవుడికి సంతోషమా? నేను సృష్టించిన నరుడు ఈ విధంగా అయిపోయినా దుఃఖపడ్డాడు, కానీ మరి ఆయన సంతోషించలేదు. సృష్టి అంతటిని సృష్టించినప్పుడు సంతోషించాడు. 1:30 చూడండి. ఆది కాదు, భూమి మీద నుండి జంతువులన్నిటికి, ఆకాశ పక్షులన్నిటికి, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 6వ దినం ఆయన. చూసావా? సృష్టించిన సృష్టి అంతా కూడా చాలా బాగుంది. నరుడు కూడా సృష్టించిన చాలా బాగుంది అనుకున్నాడు. ఎప్పుడైతే నరుడు పాపం చేసినాడో చాలా దుఃఖపడ్డాడు. ఎంత హృదయం అంతా గాయం. చూడండి, అది కూడా 3వ అధ్యాయం. నరుల చెడుతనము, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు. అమ్మా, ఎలాంటిది? ఏది గొప్పది? మంచితనం గొప్పది. అవునా? ఏది గొప్పది? చెడుతనము గొప్పది. చూడండి ఏమంటాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని
వారి హృదయం యొక్క తలంపుల్లోని వారి హృదయం యొక్క తలంపుల ఊహ అంతయు ఎల్లప్పుడూ ఆ కేవలం చెడ్డదనియు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి ఆ తాను భూమి మీద నరులను చేసినందుకు ఆ యెహోవా సంతాపం నొంది ఆ తన హృదయంలో నొచ్చుకొనెను. చూసావా, ఎందుకు పుట్టించారా, ఎందుకు వీళ్ళని సృష్టించారు అని తలబగులు కొట్టుకున్నాడు. మనం కూడా ఒక్కొక్కసారి మన పిల్లలు చేసే పాపాన్ని బట్టి, ఇతరులు చేసే పాపాన్ని బట్టి ఏం చేస్తాం? తలబగులు కొట్టుకుంటాం. అవునా? బాధపడతాం, ఎందుకు పుట్టిందంటాం. చూడండి, అదే ఇశ్రాయేలు కంటిలో యూదులు అనబడ్డవారు ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు. వారి ద్వారా జరిగించిన కార్యములు మీరు వింటున్నారో లేదు తెలియదు. ఒకటి కాదు, రెండు కాదు, మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఇజ్రాయెల్ కంట్రీ నుంచే అదైతుంది. ఇంకా మనం అనుభవించేది ప్రతిదీ కూడా ఇజ్రాయెల్ కంటే యూదులు ఇంకా ఎక్కడైనా పోయిందంటే వారి ద్వారానే క్రియేట్ చేస్తున్నారు, కానీ ఇంకా ఎవరు కూడా కాదు. అలాంటి జ్ఞానం మనకున్నదా? దేవుడు సజనులు అలాంటి జనులను చంపడానికి వెంటాడితే ఏమైనా ప్రయోజనమా? కనుక మన జీవితంలో మన కలిగిన అనుభవంతో ఈ మాట ఆధారం చేసుకొని ప్రభువును స్తుతిస్తాం.